కసోల్ కసోల్ నేను కూడా జాయిన్ అవ్వబోతున్నా ఫ్రెండ్స్. వెళ్ళిపోతుంది. -3%. ఇది కూడా పోయిందా? స్పర్శ పోయిందా? బ్యూటిఫుల్ ప్లేస్ అంటే అసలు ఫెంటాస్టిక్ ప్లేస్, ఫెంటాస్టిక్. ఊరికే అనలేదు, దేవుళ్ళందరూ భారతదేశం మీద పర్యటించారని, దిగారని ఊరికే అనలేదు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఏదో స్విట్జర్లాండ్లో అయ్యి ఎందుకురా మనకి స్విట్జర్లాండ్లు, జర్మనీలు ఎందుకు, భారతదేశం ఉందిగా ఇంత అందంగా చక్కగా. సంవత్సరానికి ఒక 3 ట్రిప్పులు కొట్టండి, సంపాదించినంతా పట్టుకొని పోయేది లేదు. ఆరోగ్యంగా ఉండండి, ట్రావెల్ చేయండి. కూర్చొని మందు తాగితే ఏమీ రాదు. అర్థమైందా? అది అది మీకు చెప్పించేది. చూడండి, you nailed it. All these guys are TCS employees. అదే TCS ఎక్కువ మంది ఉన్నారు, మంచిగా లీవ్ పెట్టేసుకొని. వేర్ వి ఆర్? కసోల్, రైట్ బిసైడ్ ద రివర్, బిసైడ్ యువర్ క్యాంపింగ్. It's too amazing. Zing zing. Zing zing zilla zilla. బాగా కష్టపడతారు, జాబులు చేసుకుంటారు, టైం దొరికించుకొని మరీ ఎలా వస్తారనమాట. 3 monthsకి ఒక ట్రిప్ అంట. వాట్ అ ఫెంటాస్టిక్. ఆల్ దీస్ ఆర్ న్యూ టీమ్ ఫర్ మీ. ఓన్లీ ద హ్యాష్ లైక్ ఇప్పుడు ఎవరైతే అమేజింగ్ జింగ్ జింగ్ అన్నాడో తను ఒక్కడు మాత్రమే నాకు బ్యాడ్మింటన్ ఫ్రెండ్. సో అట్లా కామన్గా ఫ్రెండ్స్ అవుతారు. సో నీ క్లోజ్ ఫ్రెండ్ రాలేదని చెప్పి నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, నీకు ఎవరు లేడని చెప్పేసి నువ్వేం ఫీల్ అవ్వాల్సిన లేదు. అదేనా, నేను ఒక్కడే ట్రావెల్ చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ గ్రూప్తో వెళ్తుంటే అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, యూ కెన్ యాక్చువల్లీ చెప్పావుగా ఇప్పుడే కసోల్. We are at -3. No, right now it is 0. Okay, okay. కసోల్. వాటర్ రాలేదు, వీటర్ రాలేదు, అవన్నీ అవసరంలా. యూ ఆర్ యువర్ ఓన్ కంపానియన్. గ్రూప్ దొరికితే మంచిదే, అన్నీ ఆర్గనైజ్డ్గా ఉంటాయి. ఆ గ్రూప్తో పాటు నువ్వు వెళ్ళిపోతావు. లగ్జరీ అవన్నీ పక్కన పెట్టేయాలి, నేచర్తో పాటు మమేకం అయిపోవాలి. ఫెంటాస్టిక్. దిస్ ఈజ్ లైఫ్. కదిలే కాలమే జీవితం. ఇదే జీవితం అంటే, కదిలే కాలమే జీవితం. ఆ లిరిక్ నాకు చాలా టచింగ్గా ఉంటుంది. అంతే, ఇదే జీవితం. కదిలిపోతుంది, ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోతుంది, ఆగదు, ఆపలేవు. మంచిని మాత్రమే తీసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి, అంతే. ఈ రివర్ కూడా చూడు ఎక్కడ ఆగట్లేదు. ఎన్ని రాయిలు ఉన్నా కూడా ఇట్ ఈస్ మేకింగ్ ఇట్స్ ఓన్ వే. ఇట్ ఈస్ పియర్సింగ్ ఇన్ టు ద థింగ్స్. ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ కరిగిచ్చేస్తున్నాయి. సంవత్సరాల కొద్ది పారిన నీరు రాళ్లను కూడా కరిగిచ్చేస్తుంది. అదేంటా, సో ఎక్కడ ఆగకూడదు అనేది మనకి క్లియర్గా చెప్పకనే చెప్తుంది ఈ నది.